ఆక్రమణల తొలగింపు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీప సూదికొండలో ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపించారు. పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 51లో అక్రమ పునాదులను జేసీబీతో తొలగించారు. ఈ నేపథ్యంలో సూదికొండకు చెందిన స్థానికులు రెవెన్యూ అధికారుల తీరును తప్పుపట్టారు. జేసీబీ ముందుకు వెళ్లకుండా అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులతో వాగ్వాదం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తామంతా నిరుపేదలమని, కాయా కష్టం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తాము వేసుకున్న పునాదులు తొలగించవద్దంటూ తహసీల్దార్ని చుట్టుముట్టారు. మరికొందరు శాపనార్థాలు పెట్టారు. తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి ఆక్రమణలు తొలగింపులో ఎదురైన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం స్థల పరిశీలన చేసి గుర్తించిన 9 ఎకరాలను స్వాధీనం చేసుకుని 48 గంటల్లో ఆక్రమం తొలగించాలని ఆదేశిస్తూ ఫోన్లో సందేశం పంపారు. ఇల్లు లేని నిరుపేదలకు వేరే చోట స్థలం కేటాయించాలని ఆదేశిస్తూ తహసీల్దార్కు మెసేజ్ పెట్టారు. అప్పటికీ స్థానికులు శాంతించకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. హద్దు మీరితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం పోలీసుల భద్రత నడుమ రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రానికి 50% ఆక్రమణలు తొలగించారు. చూపించండి అంతవరకు ఆపండి అంటున్నాను ఇక్కడ పని ఆపడం అనేది వినండి, అది మన గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని అభివృద్ధి చేయడానికి ఆపడమే. అర్థమైందా? ఇది కుళ్ళిపోయింది కాదు, పాడైపోయింది కాదు, గంటలు తీయకపోతే పాడైపోతుంది. అర్థమైందా? ఈ స్థలం అవసరం 10 అంతస్తులు మేడ కట్టినా సరే, 10 అంతస్తులు మేడ కట్టినా సరే గవర్నమెంట్ కలుసుకొని తీసుకొస్తుంది. అర్థమైందా? మీరు ఇది స్థలము మీద చెప్పండి. నేను ఏం పేరు రమేష్. ఇది ఒక మా డిపార్ట్మెంట్కి సంబంధించింది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కాదు, ఇది గవర్నమెంట్ మీరు అన్నది సార్ చెప్పారు, ఎంఆర్ గారు చెప్పినట్టు మీరు వస్తే ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో వచ్చేసి కలెక్టర్ గారితో ప్యారలల్గా సమాంతరంగా మీకు ఒక సైట్ అది గవర్నమెంట్ యాక్సెప్టెడ్ మెసేజ్ పెట్టి చూసాను. కలెక్టర్ గారు ఎంఆర్ గారు మెసేజ్ పెట్టి చూశాను. మీకు అర్థమైందా? అని చెప్పప్పుడు మేము సందేహం ఉంటే చెప్తాను. ఎవరయ్యా శుభ్రం తాగేసి బకెట్లో కూర్చొని మా ఇంట్లోకి, ఎంఆర్ఓ ఇంట్లోకి, మీ ఇంట్లోకి సంబంధించి కాదు ఈ స్థలం. మీకు అర్థమైందా? ఇప్పుడు మా మీద కలెక్టర్ గారు ఉన్నారు, మీకు అర్థమైందా? ఆ పైన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చెప్పింది మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు మేము కట్టుకొని 15 సంవత్సరాలు అవుతుంది సార్. విధులతో ముంచుతారు. ఇప్పుడు ఇల్లు తీయేస్తామని అంటే 15 సంవత్సరాల కిందట నుండి మనము ఓన్లీ ఫౌండేషన్ ఇల్లు చేస్తాం మనం చెప్పలేదు. కానీ వీళ్ళు మేము రాంగ్ ట్రాక్ ఎక్కించేసి బేపర్సం చేసి ఇతగాడు తాగేసి ఈవిడైతే ఇంకో లేడీ అయితే కృష్ణా తెచ్చి పోసేసుకుందా ఉంటుంది. నీ పేరేం పేరు? విను. మాట్లాడుకోండి అంతేగాని పునాదులు కాదు, టచ్ చేస్తాను. గంట టైం ఇచ్చాను. పునాదులు మాకు ఇచ్చినవే మేము కట్టుకోలేక మాట్లాడండి. తీసేదే కాదు, పునాదులు మేము కట్టలేక చెట్లేకే కదా. గోపి గారు నాకు కలెక్టర్ గారు ఆడసండి. కావలసినంత స్థలం స్కూల్ కట్టడానికి అది ఉంది, కానీ ఆ స్థలం ముందు తీయరు. పేదోళ్ళు పునాదులే తీస్తామంటున్నారు ఈ గవర్నమెంట్. దయ ఉంచి మాకు ఇది న్యాయం చేస్తారని భగవంతుని కోరుకుంటున్నాం. రాజకీయం కూడా మేము మాట్లాడడం లేదు. ఇక్కడ పూట తిండి నేల చాలా జనం ఉన్నారు. ఒక అతను అడిగారు ఇక్కడ అందరికీ ఇళ్ళు ఉన్నాయని అన్నారు. కాదనలేదు. ఇక్కడ అద్దెంట్లో ఎవరైనా ఉంటుంటారో వాళ్ళ ప్యానము ఉసూరు అంటూ ఈ రోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. స్కూల్ కట్టడానికి ఎంత జాగా కావాలంటే మా కొండ పక్కన ఉంది, నేను చూపిస్తాను. కొండ పుట్టిన నుంచి నేను ఊర్లో ఉన్నాను. పెద్ద వాళ్ళ దగ్గర ఎన్నేసి ఎకరాలు ఉందో కూడా నేను చూపిస్తాను. పబ్లిక్లో చెప్తున్నాను. రమ్మను నాయకులకి అందరికి. ఆ నాయకులకి జాగా చూపించిన తర్వాత స్కూల్ కా జాగా కాదంటే మా పేద పురాలు కూడా తీసారని మీరు రెడీ.